எலும்புகள் உருவாகல, நரம்புகள் உருவாகல, தசைகள் உருவாகல, தரிசனம் உருவானதே. தாய் கருவிலே தரிசனம் உருவானதே. எப்படி பாவுமக்கு நன்றி சொல்லுவ, சொல்ல வார்த்தையே இல்ல. நீங்க போதும் என் வாழ்க்கை முழுவதும் வேறு ஆசையே இல்ல. எப்படி பாவுமக்கு நன்றி சொல்லுவ, சொல்ல வார்த்தையே இல்ல. நீங்க போதும் என் வாழ்க்கை முழுவதும் வேறு ஆசையே இல்ல. என் தாய் உருவாகும் முன்னே என் கருவை கண்டீரையா. ఇప్పుడు మనమందరూ కళ్ళు మూసుకొని మోకాలు ఉంచి ఈరోజు సాయంకాలం నడిచిపోయే ఆరాధన కోసం మనం అందరూ ప్రార్థించేద్దాము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుడు తన కృప ద్వారా ఈరోజు మమ్మల్ని అంతా పిలుచుకొని వచ్చి ఆయన సమూహంలో చేర్చిన దానికి దేవునికి స్తుతించి స్తోత్రించేద్దాము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గత కాలం అంతా కంటి పాప వలె కాచి మంచి ఆరోగ్యం, బలాన్ని, సుఖాన్ని ఇచ్చి ఈరోజు మమ్మల్ని కృప ద్వారా నడిపించిన దానికి దేవుణ్ణి స్తుతించి స్తోత్రించేద్దాము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన ఆరాధన మాత్రం కాదు, లోకంలో నడిచిపోయే అన్ని ఆరాధన దేవుణ్ణి ఆశీర్వదించి నడిపించాలని దేవుణ్ణి స్తుతించి స్తోత్రించేద్దాము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన ఆరాధన కోసం ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాము. ఒక్కొక్క భాగంలో దేవుడు ప్రసన్నతనాల, మహిమనాల, అభిషేకంలో నింపాలని దేవుణ్ణి స్తుతించి స్తోత్రించేద్దాము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇంకా రాకుండా పిల్లలంతా దేవుడు ఆయతం చేసి అందరినీ పిలుచుకొని రావాలని దేవుణ్ణి స్తుతించి స్తోత్రించేద్దాము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇప్పుడు మన ఆరాధన కోసం మనం ప్రార్థించబోతున్నాము. స్తోత్రం స్తోత్రం. దేవా, ఈ మంచి సమయానికి నీకు స్తుతించి స్తోత్రించేద్దాము. ఈరోజు నడిచిపోయే ఒక ఆరాధన ఆశీర్వదించావు దేవుడా. మొదలుకొని కడపటి వరకు నీవే నడిపించాలని నేను స్తుతించి స్తోత్రించేద్దాము. ఒక్కొక్క భాగాల్లో ప్రసన్నతో, మహిమతో, అభిషేకతో నింపండి. ఒక్కొక్క పాటల్లో నువ్వు ఆశీర్వదించి ఇవ్వాలని నేను స్తుతించి స్తోత్రించేద్దాము. వచ్చిన పిల్లల కోసం స్తోత్రం, రాకుండా పిల్లల కోసము మేము స్తుతించి స్తోత్రించేద్దాము. అంటే దేవుడా నువ్వే నడిపించాలని నేను స్తుతించి స్తోత్రించేద్దాము. నడిచిపోయే ఒక్కొక్క భాగాల్లో అంటే దేవుడా నువ్వే దిగి వచ్చి ఆశీర్వదించి ఇవ్వాలనేసి నిన్ను స్తుతించి స్తోత్రిస్తాము దేవుడా. అబ్బా, అంతేకాదు నడిచిపోయే ఒక సందేశాన్ని కూడా నువ్వు ఆశీర్వదించి ఇవ్వండి. మంచి మాటలతో మన ఆశీర్వదించి నడిపించాలని అన్నీ నీకే ఒప్పించి యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. ஹல்லேலூயா 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 ஹல்லேலூயா. கர்த்தருடைய நாமம் மகிமைப்படுவதாக. இந்த அருமையான மாலை ஆராதனையிலே உங்கள் யாவரையும் காண்பதிலே மிகுந்த மகிழ்ச்சி அடைகிறோம். தேவனுடைய நாமத்திற்கு மகிமையாகவும் நம்முடைய இந்த மாலை ஆராதனைக்கு ஆர்வமாகவும் ஒரு சில பாடல்களை பாடி கர்த்தருடைய நாமத்தை நாம் மகிமைப்படுத்துவோம். இது ஒரு தெலுங்கு பாடல் தான். என்னோட கூட சேர்ந்து பாடி கற்றுக்கொண்டு தேவனுடைய நாமத்தை மகிமைப்படுத்துங்கள். கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பாராக. నే నెల్లప్పుడు యెహోవాను సంతించెను, நித்தியமும் ஆயன கீர்த்தி நானோட்ட நுண்டுன் என்கிறதான பாடல் பாடி நாம் கர்த்தருடைய நாமத்தை மகிமைப்படுத்துவோம். கர்த்தர் நம்மை ஆசீர்வதிப்பாராக. నేనెల్లప్పుడు యెహోవాను సంతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడు యెహోవాను సంతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధనా యేసుకే, అంతా నా మంచికే చిత్తము నగుతల వంచుకే, తన చిత్తము నగుతల వంచుకే. అంతా నా యేసుకే ఆరాధనా యేసుకే, అంతా నా మంచికే తన చిత్తము నగుతల వంచుతే, తన చిత్తము నగుతల వంచుతే. ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సంతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. ఎల్లప్పుడు యెహోవాను సంతించెదన్,
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. ఎల్లప్పుడూ యెహోవాను సంతించదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడూ యెహోవాను సంతించదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. కన్నీలే బాణములైనా, కడిన దుఃఖ బాధలైనా, స్తుతికతులే మారినా, అవకాశం చేజారినా. కన్నీలే బాణములైనా, కడిన దుఃఖ బాధలైనా, స్థితిగతిలే మారినా, అవకాశం చేజారిన. మారాదు యేసు ప్రేమ, నిత్యుని తండ్రి ప్రేమ. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. అంతా నా మంచికే, తన చిత్తము నగతల వంచుతే. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. అంతా నా మంచికే, తన చిత్తము నగతల వంచుతే. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సంతించదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవాను సంతించదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవాను సంతించదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవాను సంతించదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నారే కనమమైనా, ఊపిరే బరువైనా, గుండెలే పగిలనా. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారే కనుమరుగైనా, ఊపిరే బరువైనా, గుండెలే పగిలనా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయనే నామమునకే స్తుతి కలుగుగాక. ఆయనే నామమునకే స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. అంతా నా మంచికే, తన చిత్తము నగుతల వంచుతే. తన చిత్తము నగుతల వంచుతే. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సంతించదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవాను సంతించదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవాను సంతించదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నా ఆకాశమందునా. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నా ఆకాశమందునా. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే.
అంతా నా మంచికే తన చిత్తము నగుతల వంచుతే, తన చిత్తము నగుతల వంచుతే, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తము నగుతల వంచుతే, తన చిత్తము నగుతల వంచుతే, ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సంతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవాను సంతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవాను సంతించెదన్, ನಿತ್ಯಮು ಆಯನ ಕೀರ್ತಿ ನಾನೋಟನುಂಡು. எல்லா கரங்களை தட்டி தேவனுடைய நாமத்தை மகிமைப்படுத்துவோமா? ஹல்லேலூயா. நாங்கள் துதிக்கிறோம், ஸ்தோத்திரிக்கிறோம், ஸ்தோத்திரிக்கிறோம். நீ நல்லவர், அற்புதமானவர், அதிசயமானவர், ஆலோசனை கர்த்தர், சர்வ வல்லமுள்ள தேவனே. நாங்கள் துதிக்கிறோம் கர்த்தாவே, ஸ்தோத்திரிக்கிறோம் அப்பா, ஸ்தோத்திரிக்கிறோம். பிரியமான தேவ ஜனமே, நாம் ஒரு மனதோடு கூட எழும்பி நின்று ஒரு ஆராதனை பாடலை பாடி நாம் தேவனுடைய நாமத்தை நாம் மகிமைப்படுத்துவோமா? இது ஒரு தமிழ் பாடல் தான். உம்மோடு இருப்பது தான் என் உள்ளத்தின் வாஞ்சையா, உம் சித்தம் செய்வது தான் என் உள்ளத்தின் ஏக்கமையா என்கிறதான தமிழ் பாடலை நம்ம தமிழ்லையும் தெலுங்குலையும் சேர்ந்து நம்ம கலந்து பாடுவோம். கர்த்தருடைய நாமத்தை நாம் மகிமைப்படுத்துவோம். கர்த்தர் நம்மை ஆசீர்வதிப்பாராக. நீத்தோனே உண்டுட்டையே నా జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తప్పనయ్యా என்று சொல்லி பாடி நாம் கர்த்தருடைய நாமத்தை நாம் மகிமைப்படுத்துவோம். கர்த்தர் நம்மை ஆசீர்வதிப்பாராக. నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. உம்மோடு இருப்பதுதான் உள்ளத்தின் வாஞ்சையா, உம் சித்தம் செய்வதுதான் இதயத்தின் ஏக்கமையா. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను, యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా உம்மைத்தானே என் முன்பே நிறுத்தி உள்ளே, యేసయ్యా உம்மைத்தானே என் முன்பே நிறுத்தி உள்ளே. కరుణయు కృపయు నిరంతరం శాంతి అన్నియు చేయువాడా, కరుణయు కృపయు నిరంతరం శాంతి అన్నియు చేయువాడా. నా జీవితం నశింపక, నా జీవితం నశింపగా కాపాడువాడా,
నా కాపరి కాపాడువాడా నా కాపరి సయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయ్యా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా உம்மோடு இருப்பதுதா உள்ளத்தின் வாஞ்சையா உன் சித்தம் செய்வதுதா இதயத்தின் ఏకమయ్యా నా కొరకు అన్నియు చేయువాడా చేసి ముగించువాడా నా కొరకు అన్నియు చేయువాడా చేసి ముగించువాడా నా బరువు నా బాధ్యత నా బరువు నా బాధ్యత నీ పాద చెంత నుంచితివి నీ పాద చెంత నుంచితివి యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను నీతోనే ఉండుటయే వాంఛయ్యా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయ్యా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా యేసయ్యా உம்மைத்தானே என் முன்னே நிறுத்தி உள்ளே యేసయ్యా உம்மைத்தானே என் முன்னே நிறுத்தி உள்ளே యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయ్యా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ தப்பனையா. எல்லா கரங்களை தட்டி தேவனுடைய நாமத்தை மகிமைப்படுத்துவோமா. ஹல்லேலூயா. நாங்களுமே துதிக்கிறோம், சோத்தரிக்கிறோம், சோத்தரிக்கிறோம். நீ நல்லவர், அற்புதமானவர், அதிசயமானவர், ஆலோசனை கர்த்தர் ஆண்டவரே. நாங்களுமே துதிக்கிறோம், சோத்தரிக்கிறோம், சோத்தரிக்கிறோம். நல்ல தகப்பனே, இந்த நல்ல வேலைக்காக நன்றி செலுத்துகிறோம். இந்த அருமையான நாளிலே உம்முடைய சமூகத்தில் வந்து உம்மை பாடி துதித்து ஆராதித்து
உடைய நாமத்தை மகிமைப்படுத்தும்படியாக கர்த்தர் தந்த மேலான கிருபைகளுக்காக நன்றி செலுத்துகிறோம். இந்த மாலை ஆராதனை ஒரு அற்புதமான ஆராதனை. இந்த மாலை ஆராதனையிலே கர்த்தாவே உம்முடைய நாமம் மகிமைப்படும்படியாக நாங்கள் ஜெபிக்கிறோம். இந்த தெலுங்கு ஆராதனைக்கு இன்னும் அநேக ஏராளமான பிள்ளைகள் வந்து கலந்து கொண்டு உடைய நாமத்தை மகிமைப்படுத்த கர்த்தர் உதவி செய்யும், ஆசீர்வதியும் பொறுப்பெடுத்துக்கிறோம். எல்லாவற்றையும் இயேசுவின் நாமத்தில் கேட்கிறோம் ஜீவனுள்ள நல்ல பிதாவே, ஆமென் ஆமென். பிரைஸ் லார்ட். கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பாராக. நாம் யாவர் உட்காருவோம். பிரைஸ் லார்ட். அல்லேலூயா ஹல்லேலூயா அல்லேலூயா ஹல்லேலூயா. கர்த்தருடைய நாமம் மகிமைப்படுவதாக, దేవుడి నామం మహిమపడును గాక. இந்த மாலை ஆராதனையிலே உங்கள் யாவரையும் காண்பதிலே மிகுந்த மகிழ்ச்சி அடைகிறோம். ఈ సాయంకాలం సమయంలో మిమ్మల్ని అంతా చూసి నాకు పెద్ద సంతోషం. ஒவ்வொரு மாலை ஆராதனையிலேயும் நாம் நல்ல ஆண்டவருடைய வார்த்தைகளை தியானம் பண்ணி கொண்டு இருக்கிறோம். ఒక్కొక్క సాయంకాలం సమయంలో ఆదివారంలో మనము దేవుని ఒక మాటలు ధ్యానిస్తున్నాము. இந்த மாலை வேளையில கூட நல்ல ஆண்டவருடைய வார்த்தையை நம்ம கேட்டு சந்தோஷத்தோடு கடந்து போக போகிறோம். ఈ రోజు కూడా ఈ సాయంకాలం సమయంలో దేవుడి మాటలు విని మనం సంతోషంతో వెళ్ళాలి. இந்த மாலை ஆராதனை செய்தியின் தலைப்பு, ఈ రోజు ఈ సాయంకాలం ఒక సమయంలో ఈ రోజు ఒక సందేశం ఏమంటే திராட்சை ரசம் என்கிறதான தலைப்பிலிருந்து ஒரு சில காரியங்களை தியானம் பண்ண போகிறோம். ద్రాక్ష రసం అనే ఒక సందేశాన్ని మనం ధ్యానించి చూస్తాము. யோவான் 2ஆம் அதிகாரம் 1வது வசனத்திலிருந்து 3வது வசனம் வரைக்கும் வாசிப்போம். యోవాన్ రాసిన సువార్త 2వ అధ్యాయము 1 ఇంకా 3వ వచనం వరకు ధ్యానిస్తాము. வாசிங்க. யோவான் 2ஆம் அதிகாரம் 1 முதல் 3 வரை. மூன்றாம் நாளிலே கலிலேயாவில் உள்ள கானா ஊரிலே ஒரு கல்யாணம் நடந்தது. இயேசுவின் தாயும் அங்கே இருந்தாள். இயேசுவும் அவருடைய சீஷரும் அந்த கல்யாணத்திற்கு அழைக்கப்பட்டிருந்தார்கள். திராட்சை ரசம் குறைவுபட்ட போது இந்த அருமையான வசனங்களிலே ஒரு வார்த்தையை நம்ம வாசிக்கிறோம். அந்த கானாவூர் கல்யாணத்திலே திராட்சை ரசம் குறைவுபட்டு போனது. ఈ ఒక 1 ఇంకా 3లో చదివిన ఒక వాక్యంలో ముఖ్యమైన వాక్యం ఏమంటే ద్రాక్ష రసము కొరతగా ఉన్నది మనం చూస్తున్నాము. இயேசு அந்த கல்யாணத்திற்கு அழைக்கப்பட்டிருக்கிறார். దేవుడు కూడా ఆ ఒక వివాహానికి పిలువబడి ఉన్నాడు. ஆனால் அந்த கல்யாணத்திலே திராட்சை ரசம் குறைவுபட்டு போனது. అయితే ఆ వివాహములో ద్రాక్ష రసము కొరతగా ఉండేది మనం చూస్తున్నాము. இது ஒரு யூதர்களுடைய கல்யாணமாக இருக்கிறது. இது వచ్చి ఒక యూదుల ఒక వివాహముగా ఉన్నది. யூதர்களுடைய கல்யாணத்திலே விருந்தினுடைய கடைசி பகுதியிலே திராட்சை ரசம் பரிமாறுவது யூதர்களுடைய வழக்கமாக இருக்கிறது. యూదుల ఒక ఇది సంగతి ఏమంటే ఒక వివాహం పెండ్లి నడిచినప్పుడు ఏమైతుందంటే చివరిగా వాళ్ళు ఏం చేస్తారంటే అందరికీ పాయసం ஸ்வீட் అనేది అందరికీ ఇస్తారు. நம்முடைய தமிழர்களுடைய முறைமையின்படி திருமணம் முடிந்த உடனே இறுதியிலே பாயாசம் கொடுப்பது வழக்கம். మన ఒక తమిళనాడు ఒక కల్చర్లో మనం చూసినప్పుడు అందరికీ మనం ఏం చేస్తున్నామంటే పెండ్లి తర్వాత చివరిగా మనం ఏం చేస్తాము అందరికీ పాయసము లేదంటే స్వీట్ మనం ఇస్తాము. அதுபோல யூதர்களுடைய திருமண முடிவிலே அந்த பந்தி முடிவிலே அவர்களுக்கு திராட்சை ரசம் வழங்குவது ஒரு முக்கியமான பங்கு வகிக்கிறது. అదే మాదిరి యూదుల ఒక వివాహంలో చివరిగా నడిసేపోయే ఒక పద్ధతి ఏమంటే అందరికీ వాళ్ళు పాయసం లేదా స్వీట్ ఇచ్చేది ఉంది. ஆனால் இயேசு போன இந்த கல்யாணத்திலே திராட்சை ரசம் குறைவுபட்டது. అయితే దేవుడు వెళ్ళిన ఈ వివాహంలో ద్రాక్ష రసం ఏమైందంటే కొరతగా ఉండేది మనం చూస్తున్నాము. யூதர்களுடைய திருமணத்திலே திராட்சை ரசம் ஒருபோதும் குறைவுபட்டு போகவே கூடாது. యూదుల ఒక కల్చర్లో ఏమంటే వాళ్ళ ఒక పెండ్లిలో ద్రాక్ష రసం కొద్దువగా ఉండేది కొరతగా ఉండేది ఎప్పుడు చూడరు. ஆனா இந்த திருமணத்திலே திராட்சை ரசம் குறைவுபட்டு போனது. అయితే ఈ ఒక యూదు ఒక వివాహంలో మనం చూసేది ఏమంటే ద్రాక్ష రసం కొరతగా ఉండేది మనం చూస్తున్నాం. இயேசு கிறிஸ்துவை குறித்து ஆராய்ந்து பார்க்கும்போது அந்த திருமணத்திற்கு போகும் வரை அவர் இதுவரைக்கும் ஒரு அற்புதமும் செய்யவில்லை. మనము దీంట్లో చూసినప్పుడు ఒక్కటి కూడా సూచక క్రియలు యూదుల్లో ఆయన చెయ్యలేదు.
இயேசு அந்த திருமணத்துல தான் முதலாவது அற்புதத்தை செய்ய போகிறார். అయితే ఈ ఒక యూద ఒక విభాగంలోనే మొదటి సూచక క్రియలు దేవుడు చేస్తుండు. அதுவரைக்கும் சிறு வயதிலிருந்து அந்த 33 வயது வரைக்கும் அவர் எந்த அற்புதமும் செய்யவில்லை. అయితే మనము దీంట్లో చూసినప్పుడు ఆయన పుట్టిన ఇంకా 33 సంవత్సరాల వరకు ఏ ఒక సూచక్రియలు చేయలేదు. இயேசு இப்படி அற்புதம் செய்வார் என்பது யாருக்கும் தெரியாதிருந்தது. యేసు ఇటువంటి పెద్ద అద్భుతం చేస్తాడనేసి ఎవరికి అక్కడ తెలియదు. திடீரென்று திராட்சரசம் குறைந்து போய்விட்டது. அவர்களுக்கு என்ன செய்வதென்று தெரியவில்லை. వెంటనే అక్కడ ఏం జరిగిందంటే ద్రాక్షరసం కొరతగా ఉంది. అయితే ఏం చేయాలని వాళ్ళకి తెలియలేదు. இயேசு அற்புதம் செய்கிறவர் என்பதையும் அவர்கள் அறியாதிருந்தார்கள். అయితే అక్కడ ఉండే వాళ్ళకి యేసు ఒక అద్భుతం చేస్తాడు అనేది కూడా వాళ్ళకి తెలియలేక ఉండది. அப்பதான் சில பேர் வேலைக்காரர்கள் போய் அவர்களுடைய தாயின் இடத்திலே கேட்கிறார்கள். అప్పుడు అక్కడ ఉండే పని మనుషులు యేసు ప్రభు ఒక తల్లి దగ్గర పోయి అడుగుతారు, திராட்சரசம் குறைவுபட்டு போனது, இப்பொழுது நாங்கள் என்ன செய்வது? వాళ్ళు ఏమంటారంటే యేసు ఒక తల్లి దగ్గర పోయి ద్రాక్షరసం కొరతగా ఉంది, మేమేం చేయాలా అని తల్లిని అడిగినప్పుడు அப்பதான் அந்த அம்மா போய் இயேசுவின் இடத்துல கேட்கிறார்கள், திராட்சரசம் அவர்களுக்கு குறைவுபட்டு போனது, இதுவரைக்கும் நீங்கள் எந்த அற்புதமும் செய்யவில்லை, இன்றைக்கு நீங்கள் கட்டாயம் இங்கே ஒரு அற்புதத்தை செய்ய வேண்டும். అప్పుడు యేసు ప్రభు ఒక తల్లి యేసు దగ్గర పోయి ఇట్లా ద్రాక్షరసము కొరతగా ఉంది, నువ్వు ఇంతవరకు ఏ ఒక సూచక్రియ చెయ్యలేదే. வேலைக்காரர்களை அனுப்புறாங்க. வேலைக்காரர்கள் இயேசுவின் இடத்துல போய் கேட்கிறாங்க, ஆண்டவரே ஏதாவது ஒரு அற்புதத்தை எங்களுக்கு செய்யுங்க. అప్పుడు అక్కడుండే పని మనుషులు ఏం చేస్తారు, యేసు ప్రభు దగ్గర వెళ్ళి దేవుడా ఏదైనా ఒక సూచక్రియలు నువ్వు చెయ్యి అనేసి అడుగుతారు. அப்பதான் இயேசு சொல்றாரு, அந்த ஜாடிகளிலே தண்ணீரை என்ன பண்ணுங்க, நிரப்புங்கள். అప్పుడు అక్కడ దేవుడు ఏమంటారంటే అక్కడ జాడీలు ఉంటాయి, దాని లోపల నీళ్ళుతో బాణలు అంటారు, బాణల్ని నీళ్ళుతో నింపాలి అనేసి దేవుడు ఆ పని మనుషులతో చెప్పుతాడు. அந்த ஜாடிகளிலே நிரப்பப்பட்ட தண்ணீரை மொண்டு கொண்டு போய் கொடுங்கள். అప్పుడు దేవుడు ఏమంటారు, ఆతి బాణలతో నింపిన నీళ్ళని తీసుకొని పోయి ముంచి దాన్ని తీసుకొని పోయి అక్కడ ఉండే జనాలకి పరిమరించండి అనేసి அந்த வார்த்தையை கேட்ட வேலைக்காரர்கள் அப்படியே அந்த ஜாடியில் இருந்த தண்ணீரை மொண்டு பந்தி விசாரிப்புக்காரன் இடத்துல கொண்டு போய் கொடுக்கிறார்கள். అప్పుడు అక్కడ ఉండే పని మనుషులు ఏం చేస్తారంటే ఆ నీళ్ళని ముంచుకొని అక్కడ ఉండే వాళ్ళకి పోయి అందరికి పంచి పెడతారు. அவர்கள் போகிற வழியிலே அந்த தண்ணீர் திராட்சரசமாய் மாறினது. అప్పుడు ఆయన వాళ్ళ పని మనుషులు వాళ్ళు పోయి తీసుకొని పోయేటప్పుడే ఏమైందంటే నడుచుకొని పోయేటప్పుడే ఆ నీళ్ళు ఏమైంది, ద్రాక్షరసంగా మారినది. இயேசு அவருடைய வாழ்க்கையிலே செய்த முதலாவது அற்புதம் இது. ఇదే మొదటి యేసు ఒక జీవితంలో చేసిన మొదటి అద్భుతం ఏమంటే ఇదే ఒక మంచి సూచక్రియలు చేసిండు. தண்ணீரை அவர் திராட்சரசமாக மாற்றினார். ఒక నీళ్ళని ఏం చేసిండంటే ఆయన ద్రాక్ష రసముగా మార్చిండు. அப்பதான் ஒரு கேள்வி எனக்குள்ளே வந்தது, ஏன் ஆண்டவரே நீர் அந்த தண்ணீரை திராட்சரசமாக மாற்றினீர்? అప్పుడు నా లోపల ఒక ప్రశ్న పుట్టింది, ఎందుకు దేవుడా ఇట్లా నువ్వు మారుస్తీవి అనేసి. திராட்சரசம் மிக ஒரு அற்புதமான ஒரு பானமாக இருக்கிறது. ద్రాక్షరసం అనేది అది ఒక అద్భుతమైన ఒక పానముగా ఉన్నది. அது ஒருபோதும் குறைவுபட்டு போகக்கூடாது. అది ఎప్పుడు కూడా కొరతగా ఉండకూడదు. திராட்சரசம் என்பது அது மதிப்பானது, அது விலையேற பெற்றது. ద్రాక్షరసం అనేది అది ముఖ్యమైనది, అది విలువైనది. அதனால்தான் ஒரு சாதாரண ஒரு தண்ணீரை மதிப்புடைய விலையேற பெற்ற திராட்சரசமாக இயேசு மாற்றினார். ఒక సాధారణమైన ఒక నీళ్ళని దేవుడు ఏం చేసిండు, విలువైన ఒక ద్రాక్షరసంగా మార్చినది మనం చూస్తున్నాం. ஆனா அந்த திருமணத்திலே நாம் பார்க்கும்போது திராட்சரசம் அவர்களுக்கு குறைவுபட்டு போனது. అయితే ఈ ఒక యూదుల వివాహంలో మనం చూసినప్పుడు అక్కడ ద్రాక్షరసము కొరతగా ఉండేది మనం చూస్తున్నాము. அன்றையிலிருந்து யூதர்களுடைய திருமணத்தில் எந்த திராட்சரசமும் குறைவுபட்டு போனதாக வேதாகமத்தில் எழுதப்படவே இல்லை. మనం చూసినప్పుడు ఈ ఒక గ్రంథంలో యూదుల ఒక విందులో ఎప్పుడు కూడా ఇది ద్రాక్షరసం కొదుగువగా ఉండేది మనం చూడలేదు. அன்றைக்கு அந்த திருமணத்திலே திராட்சரசம் குறைவுபட்டு போனது. అయితే ఆ ఒక వివాహంలో ద్రాక్షరసం కొదువగా ఉండేది, కొరతగా ఉండేది మనం చూస్తున్నాము. இன்றைக்கு நம்முடைய சபைகளிலே திராட்சரசம் குறைவுபட்டு போயிருக்கிறது. అయితే మన సంఘములో ద్రాక్షరసము కొరతగా ఉండేది మనం చూస్తున్నాము. அப்பதான் நான் தேவனிடத்துல கேட்டேன், ஆண்டவரே திராட்சரசம் என்றால் என்ன, அது எதை குறிக்கிறது? అప్పుడు నేను దేవుడి దగ్గర అడుగు తిని, దేవుడా
ద్రాక్షరసం అంటే ఏమి, అది ఎందుకు కొరతగా కొదువగా కనబరుస్తుంది? திராட்சரசம் என்பது எதை குறிக்கிறது என்று சொல்லி தேவன் அநேக காரியங்களை எனக்கு கற்றுக் கொடுத்தார். ద్రాక్షరసం అంటే ఏమనేసి అనేక కార్యాలు దేవుడు నాకు తెలిపిండు. அதுல 3 காரியங்களை இன்றைக்கு நாம் பார்க்க போகிறோம். దాంట్లో ఒక 3 కార్యాలు ఈ రోజు మనం చూస్తాము. பாருங்க, முதலாவது திராட்சரசம், మొదటి ద్రాక్షరసం அது தேவனுடைய அன்பை குறிக்கிறது. అది దేవుడు ఒక ప్రేమది చూపిస్తుండు. உன்னத பாட்டு 1ஆம் அதிகாரம் 2வது வசனம். పరమగీతము 1వ అధ్యాయము 2వ వచనం. பாருங்க, வாசிங்க. பழைய ஏற்பாட்டுல உன்னத பாட்டு 1வது அதிகாரம் 2வது வசனம் பாருங்க. 2வது வசனம். அவர் தமது வாயின் முத்தங்களால் என்னை முத்தமிடுவாராக. உமது நேசம் திராட்சை ரசத்தை பார்க்கிலும் இன்பமானது. அது இன்பமானது. அவருடைய அன்பு, அவருடைய நேசம் திராட்சை ரசத்தை பார்க்கிலும் இன்பமானது என்று சொல்லி எழுதியிருக்கிறார். ఇక్కడ మనము ఈ పరమగీతంలో మనం చూసినప్పుడు ఆయన ప్రేమ ఎటువంటిది అంటే ద్రాక్షరస రసము కంటే మధురమైనది. அப்படியானால் அந்த முதலாவது திராட்சை ரசம் என்பது அது அன்பை குறிக்கிறதாக இருக்கிறது. అట్లయితే ఇది ద్రాక్షరసం దేని గురించి చూస్తున్నామంటే ఆయన ప్రేమని చూపిస్తుంది. இன்றைக்கு சபையிலே அன்பு குறைந்திருக்கிறது. ఈ కాలంలో చూసినప్పుడు సభలో సంఘములో ఆయన ప్రేమ కొరతగా ఉండేది మనం చూస్తున్నాము. அன்றைக்கு அந்த கல்யாணத்திலே திராட்சரசம் குறைவுபட்டு போனது. ఆ వివాహంలో చూసినప్పుడు అక్కడ ద్రాక్షరసం కొరతగా ఉండేది మనం చూస్తున్నాము. இன்றைக்கு தேவனுடைய ஆலயத்திலே, தேவனுடைய சபையிலே அந்த திராட்சரசத்திற்கு ஒப்பான அன்பு குறைந்திருக்கிறது. అయితే ఇప్పుడు సంఘంలో చూసినప్పుడు ఆ ద్రాక్షరసం అనే ప్రేమ వచ్చి కొరతగా ఉండేది మనం చూస్తున్నాము. வெளிப்படுத்தின விசேஷத்திலே 7 சபைகளை குறித்து அவர் எழுதுகிறார். ప్రకటన రాసిన గ్రంథంలో చూసినప్పుడు 7 సంఘస్థులకు దేవుడు రాసిండేది మనం చూస్తున్నాము. அதுல ஒரு சபை எபேசு சபை. அந்த எபேசு சபையை பார்த்து சொல்லுகிறார் பாருங்க, வாசிங்க. வெளிப்படுத்தின விசேஷம் 2ஆம் அதிகாரம் 4வது வசனம். ప్రకటన 2వ అధ్యాయము 4వ వచనం. வெளிப்படுத்தல் 2ஆம் அதிகாரம் 4வது வசனம். ஆனாலும் நீ ஆதியில் கொண்டிருந்த அன்பை, எபேசு சபையே, ஆனாலும் நீ ஆதியிலே கொண்டிருந்த அன்பை விட்டாய் என்று உன் பேரில் எனக்கு குறை உண்டு. இங்க அன்பிலே ஒரு குறைவை பார்க்கிறார். ఇక్కడ ఈ సంఘానికి రాసినప్పుడు దేవుడు ఏమని రాసిండంటే ఈ సంఘంలో ప్రేమ ఏమైంది, కొరతగా ఉండేది దేవుడు చూసిండు. தேவனிடத்தில் நாம் காட்டுகிறதான அன்பிலே ஒரு குறைவு வந்திருக்கிறது என்று சொல்லுகிறார். దేవుడి పైన చూపించే ఒక ప్రేమలో మనం ఏమైనామంటే ఆ ప్రేమలో కొదువగా ఉన్నామో, కొరతగా ఉన్నామో. இன்றைக்கு நம்முடைய சபையிலே கூட அநேக தேவ பிள்ளைகளிடத்திலே தேவ அன்பு குறைந்திருக்கிறது. ఇప్పుడు మన సంఘంలో, మన సభలో చూసినప్పుడు దేవుడు ఒక పిల్లల లోపల ఏముంది అంటే దేవుడు ఒక ప్రేమ కొరతగా ఉండేది మనం చూస్తున్నాము. రక్షించబడ్డ புதுசுல தேவனை அதிகமா நேசித்தார்கள். కొత్తగా రక్షించబడే పోదు ఏమైందంటే అందరూ ఒక ప్రేమ పెద్దగా ఉండే. ఆలయத்துக்கு வந்த புதுசுல தேவனை அதிகமாக நேசித்தார்கள். దేవుడి లోపల వచ్చినప్పుడు సభ లోపల వాళ్ళు ఎట్లుంటారంటే దేవుని చాలా యౌకగా ప్రేమించినారు. தினந்தோறும் ஆலயத்துல வந்து ஜெபிப்பார்கள். రోజు వచ్చి చర్చిలో ఏం చేస్తారు, தினந்தோறும் வேதத்தை வாசிப்பார்கள். వచ్చి దేవుడు ఒక బైబిల్ని చర్చిలో చదువుతారు. தினந்தோறும் அவரை தேடுவார்கள். రోజు ఆయన వెతుకుతారు. ஆனால் நாள் பட தேவன் மேலே வைத்ததான அந்த அன்பு ஜனங்களிடத்திலே குறைந்து காணப்படுகிறது. మొదటగా ఉండే ఒక అనుభవం ఏమైతుందంటే రోజుకి రోజు కొరతగా ఉండేది దేవుడి పైన ప్రేమని మనం చూస్తున్నాం. பற்பல வேலைகளுக்கு முக்கியத்துவம் கொடுக்க ஆரம்பித்து விட்டார்கள். చాలా విధమైన ఒక పని పైన వాళ్ళు గౌనమంతా పని పైన ఉండేది మనం చూస్తున్నాం. సంపాదించ ఆరంభిத்து విட்டார்கள். సంపాదించడానికి ఆరంభించినారు. பணத்தை சேர்த்து வைக்க முயற்சி செய்கிறார்கள். పైసల్ని చేర్పించేదానికి ప్రయత్నించారు. குடும்ப சூழ்நிலையின் நிமித்தமாக இதையெல்லாம் செய்வது கட்டாயமாகிவிட்டது. అయితే ఇది కుటుంబానికి చేయాలనే ఒక అవసరం, అందరికీ ఇది అవసరమే. அதனால தேவனுடைய அன்பு குறைந்து விட்டது. అయితే దేవుడు ఒక ప్రేమ ఏమైందంటే కొరతగా ఉండేది మనం చూస్తున్నాము. ஆனால் இன்றைக்கு அவருடைய அன்பு ஒருபோதும் குறைந்து போக கூடாது. అయితే దేవుడు ఒక ప్రేమ మనలో ఒక్క రోజు కూడా అది కొరతగా ఉండకూడదు. 1 யோவான் 4ஆம் அதிகாரம் 10வது வசனத்தை நாம வாசிக்கும் போது பாருங்க, வாசிங்க. 1 யோவான் 4ஆம் அதிகாரம் 10வது வசனம். 1 యోవాను 4వ అధ్యాయము 10వ వచనం.
நாம் தேவனிடத்தில் அன்பு கூர்ந்ததினால் பாருங்க, அல்ல, நாம் தேவனிடத்தில் அன்பு கூர்ந்ததினால் அல்ல, அவர் நம்மிடத்தில் அன்பு கூர்ந்து அவர் நம்மிடத்தில் அன்பு கூர்ந்து நம்முடைய பாவங்களை நிவர்த்தி செய்கிற கிருபாதார பலியாக தம்முடைய குமாரனை அனுப்பினதினாலே அன்பு உண்டாயிருக்கிறது. பாத்தீங்களா, அவர் நம்மேல் அன்பு செலுத்துவதற்காக அவருடைய కుమారుని కిరుబాదార బలియాగా అனுப்பి இருக்கிறார். మన పైన ఆయన చూపించేది ప్రేమని గురించి చూసినప్పుడు తన సొంత కుమారుని మన కోసము త్యాగముగా ఇచ్చిండేది మనం చూస్తున్నాము. நம்முடைய காரியங்களை நாம் எதை கொடுத்தும் அவரிடத்திலே அன்பை வெளிப்படுத்த வேண்டிய அவசியம் இல்லை. మనం ఏదో కార్యాలని చేసి ఆయనకి మన ప్రేమని చూపించాలనేది ఏం అక్కరలేదు. நாம் சம்பாதிக்கிறதான பணத்தை கொடுத்து அன்பை வெளிப்படுத்த வேண்டியதில்லை. మనం సంపాదించిందే పైసా ఇచ్చి ఆయనకి మన ప్రేమను చూపించాలనేది అక్కరలేదు. நம்முடைய பொருட்களை கொடுத்து நம்முடைய அன்பை வெளிப்படுத்த வேண்டிய அவசியம் இல்லை. మన ఒక కార్యాలని ఇచ్చి ఆయనకి ప్రేమ చూపించాలనేది ఏమీ అక్కరలేదు. ஆனால் நம்முடைய நேரத்தை நாம் அவருக்கு கொடுத்து நம்முடைய அன்பை வெளிப்படுத்தினால் போதும். అయితే మన ఒక సమయాన్ని ఆయనకి ఇచ్చి మన ప్రేమని చూపిస్తే చాలు. அததான் தேவன் இன்றைக்கு எதிர்பார்க்கிறார். అదే దేవుడు మన దగ్గర ఎదురు చూస్తుండు. இதை ஒரு கட்டளையாக அவர் சொல்றார். பாருங்க, మార్క్ எழுதின సువిశేషం 12వ అధ్యాయం 30వ వచనం. ఇది ఒక ఆజ్ఞగా దేవుడు రాసిండు. మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. మార్క్ எழுதின సువిశేషం 12వ అధ్యాయం 30వ వచనం. உன் தேவனாகிய கர்த்தரிடத்தில் உன் முழு இருதயத்தோடும் உன் முழு ஆத்துமாவோடும் உன் முழு மனதோடும் உன் முழு பலத்தோடும் அன்பு கூறுவாயாக. பாருங்க, உன் தேவனாகிய கர்த்தரிடத்தில் முழு ஆத்துமாவோடும் முழு பலத்தோடும் முழு மனதோடும் அன்பு கூறுவாயாக. ఇక్కడ చూసినప్పుడు నువ్వు నీ దేవుణ్ణి ఎట్లా ప్రేమించాలంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ప్రాణముతో, పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించాలని రాసి ఉన్నది. முழு இருதயத்தோடும் முழு பலத்தோடும் முழு மனதோடும் அன்பு கூறணும்னு சொல்றார். మన పూర్వమైన ఒక హృదయముతో, ఆత్మతో, వివేకముతో, బలముతో ఆయన ప్రేమించాలనేదే మనం చూస్తున్నాము. ఇది ప్రధాన పెரிய కట్టளைன்னு சொல்றார். ఇది ప్రధానమైనది, ముఖ్యమైన ఒక ఆజ్ఞగా మనకి రాయబడి ఉన్నది. நாம் அவர் மேல் வைத்திருக்கிறதான அன்பு ஒருபோதும் குறைந்து போகக்கூடாது. మనం ఆయన పైన పెట్టిన ఒక ప్రేమ ఒక్కరోజు కొరతగా ఉండేది ఆయన చూడకూడదు. அதுதாங்க முதலாவது திராட்சரசம். అదే మొదట అయిన ద్రాక్షరసం. இந்த திராட்சரசம் என்பது தேவனுடைய அன்பை குறிக்கிறது. ఈ ద్రాక్షరసం అంటే అది దేవుని ఒక ప్రేమని గురించి చెప్పుతున్నది. அந்த அன்புல ஒருபோதும் குறைவு வந்து விடக்கூடாது. ఆ ప్రేమలో ఒక్కరోజు కొరత కనపడకూడదు. இது ஒரு பிரதான கட்டளைன்னு சொல்றார். ఇది ముఖ్యమైన ఒక ఆజ్ఞగా ఉన్నది. இதுக்கு ஈக்குவலான, இதுக்கு சரியான இன்னொரு புதிதான கட்டளை ஆண்டவர் கொடுக்கிறார். దీనికి సమానమైన ఒక ఆజ్ఞ మనము దేవుడు రాసి ఉండు. யோவான் 13వ అధ్యాయం 34వ వచనం. 1 యోవాను 13వ అధ్యాయము 34వ వచనం. யோவான் 13వ అధ్యాయం 34వ వచనం. நீங்கள் ஒருவரில் ஒருவர் அன்பாயிருங்கள். நான் உங்களில் அன்பாயிருக்கிறது போல நீங்களும் ஒருவரில் ஒருவர் அன்பாயிருங்கள் என்கிற புதிதான கட்டளை. பாருங்க, இது என்கிற புதிதான கட்டளைன்னு சொல்றார். நாம் ஒருவரில் ஒருவர் அன்பாய் இருக்க வேண்டும் என்பது புதிதான கட்டளை. ఇది ఒక కొత్త నిబంధన, కొత్త ఒక ఆజ్ఞగా ఉన్నది. ఒకరికి ఒకరు మనం ఏం చేయాలా, ఒకరిపైన ఒకరు ప్రేమ చూపించాలి. முதலாவது, நாம் தேவன் மேலே வைத்திருக்கிறதான அன்பு குறைந்து போகக்கூடாது. మొదటిగా దేవుడి పైన పెట్టిన ప్రేమ అది కొరతగా ఉండకూడదు. இரண்டாவது, நாம் ஒருவரில் ஒருவர் அன்பு கூறுவது குறைந்து போய்விடக்கூடாது. రెండోది ఏమంటే ఒకరిపైన ఒకరు మనం చూపించే ఒక ప్రేమ కొరతగా ఉండకూడదు. நம்மை நாம் எப்படி நேசிக்கிறோமோ அதே போல நாம் மற்றவர்களை நேசிப்பது மிக அவசியமான காரியமா இருக்கிறது. మనం ఎంతగా మనమే ప్రేమిస్తామో అంతగా మనము ఇతరుల్ని ప్రేమించాలి. ஏனென்று சொன்னால் 1 கொரிந்தியர்ல நாம வாசிக்கிறோம். பாருங்க, வாசிங்க. 1 கொரிந்தியர் 13ஆம் அதிகாரம் 1 கொரிந்தியர் 13ஆம் அதிகாரம் 4வது வசனம்.
ఎందుకంటే 1 కొరింథీ 13వ అధ్యాయము 4వ వచనంలో చూసినప్పుడు வாசிங்க 1 கொரிந்தியர் 13ஆம் அதிகாரம் 4வது வசனம். அன்பு நீடிய சமாதானமும் பாருங்க, அன்பு நீடிய சாந்தமும் தயவும் உள்ளது. தயவும் உள்ளது. வாசிங்க. அன்புக்கு பொறாமை இல்லை. பாருங்க, அன்புக்கு பொறாமை இல்லை. அன்பு தன்னை புகழாது. அன்பு தன்னை புகழாது. இருமாப்பாய் இராது. அன்புக்கு பொறாமை இல்லை என்று சொல்லுகிறார். அன்புக்கு ఏమంటే డంబం లేదు, ద్వేషాలు లేదు. அன்புக்கு எப்போதும் பொறாமை இல்லை. அன்பு நீடிய சாந்தம் உள்ளதா இருக்கிறது. ప్రేమ అనేది దీర్ఘకాలము సహించుచున్నది. அன்புக்கு பொறாமை இல்லை. ప్రేమకు ఏం లేదంటే కడుపు మంట లేదు, మత్సరము లేదు. அப்படியானால் இன்றைக்கு ஒருவர் மேல் ஒருவர் வைத்திருக்கிறதான அன்பிலே ஏன் குறைவு வந்திருக்கிறது என்று சொன்னால், பொறாமை வந்ததால் அன்பிலே குறைவு வந்திருக்கிறது. ఎందుకు మనం ఒకరిపైన ఒకరు ప్రేమ చూస్తలేదంటే మన లోపట మత్సరం ఉండేది కాబట్టి మనం ప్రేమ చూపించలేకపోతున్నాము. கர்த்தர் மற்றவர்களை நடத்துவதை ஆசீர்வதிப்பதை கண்டு ஒருபோதும் பொறாமை வரக்கூடாது. మనము వేరే వాళ్ళ పైన కడుపు మంట రాకూడదు. వాళ్ళని దేవుడు ఆశీర్వదించేది చూసి, వాళ్ళు పెరిగేది చూసి. 7வது வசனம் பாருங்க. 1 கொரிந்தியர் 13ஆம் அதிகாரம் 7வது வசனம். 1 కొరింథీ 17వ అధ్యాయము 7వ వచనం చూడండి. சகலத்தையும் தாங்கும். அன்பு சகலத்தையும் தாங்கும். சகலத்தையும் விசுவாசிக்கும். சகலத்தையும் விசுவாசிக்கும். சகலத்தையும் நம்பும். சகலத்தையும் நம்பும். சகலத்தையும் சகிக்கும். சகலத்தையும் சகிக்கும். அன்பு சகலத்தையும் நம்பும், సగలத்தையும் సగిக்கும் என்று சொல்லி எழுதுகிறார். ఇక్కడ చూసినప్పుడు ప్రేమ ఏం చేస్తూ అన్ని సహిస్తుంది, అన్ని నమ్ముతుంది, విశ్వాసిస్తుంది. அப்படியானால் அன்பிலே ஒருபோதும் குறைவு வந்து விடக்கூடாது. ఒక్కప్పుడు కూడా ప్రేమలో ఏమి రాకూడదంటే కొరత కనిపించకూడదు. 8வது வசனம் பாருங்க. 1 கொரிந்தியர் 13ஆம் அதிகாரம் 8வது வசனம். 1 కొరింథీ 13వ అధ్యాయము 8వ వచనం చూడండి. அன்பு ஒரு காலம் ஒளியாது. அன்பு ஒரு காலம் ஒளியாது என்று எழுதி இருக்கிறார். ఇక్కడ చూసినప్పుడు ప్రేమ ఒక్కరోజు పోయేసేలేదు. 13வது வசனம் பாருங்க, கடைசி வசனம். 1 கொரிந்தியர் 13ஆம் அதிகாரம் 13வது வசனம். 1 కొరింథీ 13వ అధ్యాయం 13వ వచనం లాస్ట్ వచనం చదవండి. இப்பொழுது விசுவாசம் நம்பிக்கை அன்பு இம்மூன்றும் நிலைத்திருக்கிறது. இவைகளில் அன்பே பெரியது. ఇప్పుడు ఇక్కడ 3 కార్యాలు చూసినాము. దీంట్లో పెద్దది వచ్చి ఒక ప్రేమనే అనేది మనం చూస్తున్నాము. அன்புதான் இதுல பெரியது என்று சொல்லுகிறார். ఇక్కడ చూసినప్పుడు ప్రేమనే గొప్పది అనేది చూస్తున్నాము. அன்பு ஒருபோதும் குறைவுபட்டு போய்விடக்கூடாது. ఒక్కప్పుడు కూడా ఈ ప్రేమ ఏం కాకూడదు అంటే కొరతగా ఉండకూడదు. ஏன் என்று சொன்னால் இந்த அன்பானது திராட்சரசத்துக்கு ஒப்பனையாக இருக்கிறது. ఎందుకంటే ఈ ప్రేమ వచ్చి ఒక ద్రాక్షారసానికి సమానంగా ఉన్నది. அன்றைக்கு கானாவூர் கல்யாணத்திலே திராட்சரசம் குறைவுபட்டு போனது. మనం చూస్తే యూదుల ఒక వివాహంలో ద్రాక్షరసం కొరతగా ఉండేది మనం చూసినాము. ஆனால் இன்றைக்கு சபையிலே திராட்சரசத்திற்கு ஒப்பனையான அந்த அன்பு ஒருபோதும் குறைவுபட்டு போய்விடக்கூடாது. అయితే ఇప్పుడు సంఘంలో చూసినప్పుడు ఆ ద్రాక్షరసంకు ఈక్వల్గా ఆ ప్రేమ ఏమైందంటే సమానమైన ఒక ప్రేమ ఏమైందంటే కొరతగా ఉండేది మనం చూస్తున్నాము. அப்ப முதலாவது திராட்சரசம் என்ன சொல்லுங்க பார்க்கலாம். మొదటి ద్రాక్షరసం అంటే ఏమి? அன்பு, ప్రేమ. அந்த அன்பு ஒருபோதும் குறைந்து போய்விடக்கூடாது. ఆ ప్రేమ ఒక్కప్పుడు కూడా అది కొరతగా ఉండకూడదు. இரண்டாவது திராட்சரசம் பாருங்கள். రెండోది ద్రాక్షరసం చూద్దాము. సంగీతం 4வது సంగీతం 7வது வசனம். కీర్తనలు 4వ కీర్తనలు 7వ వచనం. సంగీతం 4வது సంగీతం 7வது வசனம். அவர்களுக்கு தானியமும் திராட்சரசமும் பெருகி இருக்கிற காலத்தின் சந்தோஷத்தை பார்க்கிலும் அதிகமான சந்தோஷத்தை எனக்கு தந்தீர். திராட்சரசம் என்பது సంతోషத்தை குறிக்கிறது. ద్రాక్షరసం అంటే ఏమంటే అది సంతోషాన్ని గురించి చెప్పుతున్నది. முதலாவது திராட்சரசம் என்பது அன்பை குறிக்கிறது. మొదటిది మనం చూస్తేవి ద్రాక్షరసం అంటే ఏమి? అది ఒక ప్రేమను చూసినాము. இரண்டாவது திராட்சரசம் என்பது சந்தோஷத்தை குறிக்கிறது. రెండోది ఏమంటే ద్రాక్షరసం అంటే అది ఒక సంతోషాన్ని గురించి చూస్తున్నాము. சபையிலே உள்ள விசுவாச பிள்ளைகள் எப்பொழுதும் சந்தோஷமாக இருக்க வேண்டும்.
సంఘంలో ఉండే అందరూ ఎట్లుండాలంటే సంతోషంగా ఉండాలి. சபையிலே உள்ள விசுவாச பிள்ளைகள் எப்போதும் மகிழ்ச்சியாக இருக்க வேண்டும். సంఘంలో ఉండే అందరూ విశ్వాసులు ఎట్లుండాలంటే సంతోషంగా సమాధానంగా ఉండాలి. சபையிலே உள்ள விசுவாச பிள்ளைகள் எப்பொழுதும் ஆனந்தமா இருக்கணும். సభలో ఉండే ఒక్కొక్కరు ఎట్లుండాలంటే ఆనందంగా ఉండాలి. அந்த சந்தோஷம் ஒருபோதும் குறைந்து போய்விடக்கூடாது. ఆ సంతోషం ఒక్కప్పుడు కూడా అది కొరతగా ఉండకూడదు. ஏனென்று சொன்னால் இந்த சந்தோஷம் திராட்சை ரசத்திற்கு ஒப்பனையாக இருக்கிறது. ఎందుకంటే ఈ సంతోషం ద్రాక్షరసంకి ఈక్వల్ గా ఉంది. அந்த சந்தோஷம் குறைந்து போவதற்கு அநேக காரியங்கள் இருக்கிறது. ఆ ద్రాక్షరసం కొరతగా ఉండేదానికి అనేక కార్యాలు ఉన్నది. சந்தோஷம் குறைவதற்கு அநேக காரியங்களை தேவன் வேதத்தில் எழுதி வைத்திருக்கிறார். ఆ సంతోషం కొరతగా ఉండేదానికి అనేక కార్యాలు ఈ వేదంలో రాయబడి ఉన్నది. இன்றைக்கு சபையிலே ஏன் சமாதானம் இல்லை, ஏன் சந்தோஷம் குறைந்திருக்கிறது? ఈ సంఘములో ఎందుకు ప్రేమ సంతోషము కొరతగా ఉన్నది? வசனம் குறைந்திருக்கிறது, அதனால தான் சந்தோஷம் குறைந்திருக்கிறது. వాక్యాలు దేవుని మాటలు కొరతగా ఉండేది కాబట్టి సంతోషం ఏమైందంటే కొరతగా ఉండేది. మనం வாசிங்க చూస్తున్నాము. எரேமியா தீர்க்கதரிசன புஸ்தகம், பழைய ஏற்பாட்டில் எரேமியா தீர்க்கதரிசன புஸ்தகம் 15ஆம் அதிகாரம் 16வது வசனம். எரேமியா 15వ అధ్యాయము 16వ వచనం. எரேமியா 15ஆம் அதிகாரம் 16வது வசனம். உம்முடைய வார்த்தைகள் பாருங்க, உம்முடைய வார்த்தைகள் கிடைத்த உடனே அவைகளை உட்கொண்டேன். உம்முடைய வார்த்தைகள் எனக்கு சந்தோஷமும் என்று சொல்லி எழுதுகிறார். அப்ப அவருடைய வார்த்தை தான் நமக்கு சந்தோஷத்தை அதிகரிக்கிறது. ఇక్కడ చూసినప్పుడు ఆయన మాటలే మనకి ఏమైందంటే ఒక సంతోషంగా ఉన్నది. அவருடைய வார்த்தைகளை நாம் எவ்வளவு கேட்கிறோமோ அவ்வளவு சந்தோஷமாய் கர்த்தர் நமக்கு சந்தோஷத்தை கொடுக்கிறார். ఎంత మనం దేవుడి మాటలు వింటామో అంతగా మనకు దేవుడు సంతోషం ఇస్తుంటూ, அவருடைய வார்த்தையை நம்ம எவ்வளவு வாசிக்கிறோமோ அவ்வளவு சந்தோஷம் நமக்கு கிடைக்கிறது. మనం ఎంతగా వేదం ఈ బైబిల్ చదువుతామో మనకు అంతగా సంతోషం దేవుడు ఇస్తాడు. அவருடைய வார்த்தைகளை நாம் எவ்வளவு தியானம் பண்ணுகிறோமோ அவ்வளவு சந்தோஷத்தை தேவன் நமக்கு தருகிறார். మనం ఎంతగా ఈ మాటలన్నీ ధ్యానిస్తామో అంతగా దేవుడు ప్రేమ మన సంతోషాన్ని మన లోపల ఇస్తాడు. ஆனா அந்த வார்த்தைகளை கேட்பது குறைந்து விட்டால், அந்த வார்த்தைகளை தியானம் பண்ணுவது குறைந்து விட்டால் சந்தோஷமும் குறைந்து விடுகிறது. ఎప్పుడైతే ఆ చదివేది మనం ధ్యానించేది కొరతగా ఉందో ఆ సంతోషం కూడా మన లోపల కొరతగా ఉంటుంది. அவருடைய வார்த்தைகளை எப்போதும் நம்ம கேட்டுக்கொண்டு வாசித்துக்கொண்டு தியானம் பண்ணிக்கொண்டே இருக்க வேண்டும். అందుకే మనం ఎప్పుడు ఆయన మాటలు వింటుండాలా, ధ్యానించాలా, చదవాలి. சங்கீதக்காரன் சொல்றாரு பாருங்க, சங்கீதம் 119வது சங்கீதம் 97வது வசனம். 119வது சங்கீதம் 97வது வசனம். సంగీతం 119 97வது 97th words. 119வது சங்கீதம் 97வது வசனம். உமது வேதத்தில் நான் எவ்வளவு பிரியமாய் இருக்கிறேன். உம்முடைய வேதத்தில் நான் எவ்வளவு பிரியமாய் இருக்கிறேன். நாள் முழுவதும் அது என் தியானம். பாருங்க, நாள் முழுவதும் அது என் தியானம்னு சொல்றார். నీ మాటలు ఈ బైబిల్లో ఉండే ఒక్కొక్క వర్డ్స్కి నేను ఎంత ప్రేమిస్తున్నాను, అదే నాకు ధ్యానంగా ఉన్నది అనేది మనం చూస్తున్నాము. உமது வேதத்தில் நான் எவ்வளவு பிரியமாய் இருக்கிறேன், నేను ఎంత ప్రియముగా ఉన్నాను నీ ఒక మాటల్లో. நாள் முழுவதும் அது என் தியானம். అది రోజంతా నా ధ్యానమే. காலை முதல் மாலை வரை, இரவு வரை அந்த வேத வசனங்களை தியானம் பண்ணிக்கொண்டே இருக்கிறார். పొద్దున్న ఇంకా సాయంకాలం వరకు, సాయంకాలం ఇంకా నైట్ అంతా నేను ధ్యానించుకునే ఉంటున్నా. ஏன்னா அவருக்கு நல்லா தெரியும் சந்தோஷம் எங்கே இருக்கிறது. ఆయన బాగా తెలుసు సంతోషం ఎక్కడ ఉందని. அவருடைய வார்த்தையிலே இருக்கிறது, ఆయన మాటల్లోనే ఉన్నది, அவருடைய வசனத்திலே இருக்கிறது, ఆయన ఒక வசனம்ல ఉన్నది. அப்ப அவருடைய வார்த்தையை நம்ம அதிகமா தியானம் பண்ணும்போது நம்முடைய உள்ளத்திலே சந்தோஷம் அதிகமாகும். మనం ఎంత ధ్యానిస్తామో అంత మనకు సంతోషం తన మాటల్లో ఉన్నది. இந்த சந்தோஷம் ஒரு விலையேற பெற்ற காரியமா இருக்கிறது. ఈ సంతోషం చాలా విలువైన ఒక సంతోషంగా ఉన్నది. ஏனென்றால் இந்த சந்தோஷம் எதற்கு ஒப்பனையாக இருக்கிறது? ఈ సంతోషం திராட்சை ரசத்திற்கு ஒப்பனையாக, திராட்சை ரசத்திற்கு ஒப்பனையாக இருக்கிறது. అది వచ్చి ద్రాక్ష రసంకి ఈక్వల్ గా ఉన్నది. முதலாவது திராட்சை ரசம் என்பது அன்பை குறிக்கிறது. మొదటిగా ద్రాక్షరసం అంటే ప్రేమని గురించితుంది. இரண்டாவது திராட்சை ரசம் என்பது சந்தோஷத்தை குறிக்கிறது. రెండోది వచ్చేసి ద్రాక్షరసం ఏమంటే ఆయన ఒక సంతోషాన్ని గురించి చెప్పుతున్నది. முதலாவது நம்ம வேதத்தை நன்றாக வாசிக்கும் போது தேவன் நமக்கு சந்தோஷத்தை தருகிறார். ఈ ఒక మాటల్ని మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో
పెద్ద సంతోషం దేవుడు మనకి ఇస్తాడు. அதுல இரண்டாவது காரியம் பாருங்க, ஏசாயா தீர்க்கதரிசன புஸ்தகம் 35ஆம் அதிகாரம் 10வது வசனம். రెండోది కార్యం మనం చూస్తున్నాము ఐజాయా రాసిన గ్రంథంలో 35వ అధ్యాయము 10వ వచనం. ஏசாயா 35:10. கர்த்தரால் மீட்கப்பட்டவர்கள் பாருங்க, திரும்பி கர்த்தரால் மீட்கப்பட்டவர்கள் திரும்பி ஆனந்த களிப்புடன் பாடி சீயோனுக்கு வருவார்கள். சீயோனுக்கு வருவார்கள். நித்திய மகிழ்ச்சி அவர்கள் தலையின் மேல் இருக்கும். சந்தோஷமும் மகிழ்ச்சியும் அடைவார்கள். யாரெல்லாம் சீயோனுக்கு வருகிறார்களோ, யாரெல்லாம் தேவனுடைய ஆலயத்திற்கு, தேவனுடைய சபைக்கு வருகிறார்களோ அவர்களுக்கு தேவன் சந்தோஷத்தை கொடுக்கிறார். ఎవరైతే సియోనికి, ఎవరైతే ఆయన సంఘములకు వస్తారో వాళ్ళకి దేవుడు నిత్యమైన ఒక సంతోషాన్ని ఇస్తాడు. முதலாவது வேதத்தை வாசிக்கும் போது, தியானம் பண்ணும் போது நமக்குள்ளே சந்தோஷம் அதிகரிக்கிறது. ఎప్పుడైతే గ్రంథాన్ని మనం చదువుతామో, దాన్ని ధ్యానిస్తామో అప్పుడు మనకి ఒక సంతోషం దొరుకుతుంది. இரண்டாவது, அவருடைய ஆலயத்திற்கு வரும்போது தேவன் சந்தோஷத்தை தருகிறார். రెండోది, ఎప్పుడైతే మనం ఆయన సంఘములో, ఆయన సభలో మనం ఎప్పుడైతే వస్తామో దేవుడు మనకి రెండో సంతోషం మనకి ఇస్తాడు. இது ரெண்டும் ரொம்ப முக்கியமான காரியம். ఈ రెండు కూడా మనకి ముఖ్యమైన కార్యము. இதுதான் இரண்டாவது திராட்சரசம். ఇది రెండోది ద్రాక్షరసంగా ఉన్నది. முதலாவது திராட்சரசம் அவருடைய அன்பை குறிக்கிறது. మొదటిగా మనం చూస్తాము, మొదటి ద్రాక్షరసం ఏమంటే ఆయన ప్రేమ గురించి. இரண்டாவது திராட்சரசம் அவர் நமக்கு கொடுக்கிற சந்தோஷத்தை குறிக்கிறது. రెండోది ద్రాక్షరసం అంటే ఆయన సంతోషాన్ని ఇచ్చే ఒక సంతోషంగా ఉన్నది. இப்பொழுது மூன்றாவது ஒரு திராட்சரசத்தை குறித்து தியானம் பண்ண போகிறோம். ఇప్పుడు మూడోది ద్రాక్షరసాన్ని గురించి ధ్యానిస్తాము. இந்த மூன்றாவது திராட்சரசம் என்பது தேவன் நமக்கு தருகிறதான தெய்வீக சுகத்தை குறிக்கிறது. మూడోది ఏమంటే, ముఖ్యమైనది ఏమంటే ఆరోగ్యం, సుఖం అనేది చూస్తున్నాము. இன்றைக்கு சபையிலே இந்த சுகம், விடுதலை ஒருபோதும் குறைந்து போய்விடக்கூடாது. ఈ సుఖం, ఆరోగ్యం, విమోచన ఒక్క రోజు కూడా కొరతగా ఉండకూడదు. அன்றைக்கு கானாவூர் கல்யாணத்துல திராட்சரசம் குறைவுபட்டு போனது. ఆ రోజు చూసినప్పుడు యూదుల వివాహంలో ద్రాక్షరసం కొరతగా ఉండేది మనం చూస్తున్నాము. ஆனால் அதற்கு ஒப்பனையாய் இருக்கிறதான தெய்வீக சுகம் இன்றைக்கு சபையிலே குறைந்து போய்விடக்கூடாது. దానికి సమానమైన ఒక సుఖం, ఆరోగ్యం అది ఎప్పుడు కూడా కొరతగా ఉండకూడదు. யாரெல்லாம் பலவீனத்தோடே வருகிறார்களோ அவர்கள் பலனடைய வேண்டும். ఎవరైతే బలవీనంగా వస్తారో సభలోట వాళ్ళ ఆరోగ్యాన్ని పొందాలి. யாரெல்லாம் வியாதியோடு கூட வருகிறார்களோ அவர்கள் விடுதலை அடைய வேண்டும். ఎవరైతే రోగముతో వస్తారో వాళ్ళు విడుదల పొందాలి. யாரெல்லாம் சுகவீனத்தோடு கூட வருகிறார்களோ அவர்கள் தெய்வீக சுகத்தை பெற்றுக்கொள்ள வேண்டும். ఎవరైతే అనారోగ్యంగా వస్తారో వాళ్ళు సుఖాన్ని పొందుకోవాలి. சுகம் ஒருபோதும் குறைந்து போய்விடக்கூடாது. సుఖం ఒక్క రోజు కూడా కొరతగా ఉండకూడదు. ஏனால் இந்த தெய்வீக சுகம் என்பது திராட்சரசத்திற்கு ஒப்பனையாக இருக்கிறது. ఎందుకంటే దైవిక సుఖం అనేది ఒక్క రోజు కూడా కొరతగా ఉండకూడదు. லூக்கா எழுதின சுவிசேஷம் 10ஆம் அதிகாரம், லூக்கா எழுதின சுவிசேஷம் 10ஆம் அதிகாரம் 34வது வசனம். లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 34వ వచనం. வாசிங்க. லூக்கா 10ஆம் அதிகாரம் 34வது வசனம். கிட்ட வந்து அவனுடைய காயங்களில் எண்ணெயையும் திராட்சரசத்தையும் பாருங்க, எண்ணெயையும் திராட்சரசத்தையும் வார்த்து காயங்களை கட்டுவதாக இங்க வேதத்திலே நாம் வாசிக்கிறோம். இங்கே ஒரு மனிதனை குறித்து நாம் வாசிக்கிறோம். அந்த மனிதன் எருசலேமிலிருந்து எரிகோவுக்கு போய் கொண்டிருக்கிறான். ఇక్కడ ఒక వ్యక్తిని గురించి మనము చదువుతాం. ఏమంటే ఆయన எருசலேமின் ఇంకా జెరికోకు పోయేది మనం చూస్తున్నాము. போகிற வழியிலே அவன் சில கள்ளர்கள் கையிலே அகப்பட்டு விடுகிறான், திருடர்கள் கையிலே அகப்பட்டு விடுகிறான். ఆయన ప్రయాణమై పోయినప్పుడు ఎరికోకు అప్పుడు ఏమైందంటే మార్గం మధ్యలో దొంగల చేతల చిక్కబడి அந்த கள்ளர்கள் அவனை பிடித்து அடித்து அவன் வஸ்திரத்தை உரிந்து அவனை காயப்படுத்தி அவனை குற்றுயிராய் விட்டு போய் விடுகிறார்கள். ఆ దొంగలు ఏం చేస్తారంటే బాగా కొట్టి గాయపడిచి ఆయన వస్త్రాలు కూడా పీకేసి ఆయన్ని ప్రాణంతో பாதி ప్రాణంతో వదిలిపెట్టి పోయేస్తారు. அப்பொழுது அந்த வழிகளிலே அநேகர் கடந்து போகிறார்கள். ఆ మార్గముగా అనేక మంది ఆయన్ని చూసి వెళ్ళిపోతారు, సాగిపోతారు. யாருமே அவருக்கு உதவி செய்ய முன் வரவில்லை. ఎవరు కూడా ఆయన దగ్గరికి రాలే సహాయం చేయటానికి. முதலாவது ஒரு ஆசாரியன் அந்த வழியாக கடந்து செல்கிறார். ఒక పరిసైడు అక్కడ ఆ మార్గముగా పోయేది మనం చూస్తున్నాము. ஆசாரியன் என்று சொன்னால் ஊழியத்திலே மிக முக்கியமான ஒரு மனிதர். ప్రధాన యాజకుడు ఒకడు ఏం చేస్తాడు, ఆ మార్గంగా పోయేది మనం చూస్తున్నాము. அவரும் பார்த்து பக்கமாய் விலகி போகிறார், அவனுக்கு உதவி செய்யவில்லை. ఆయన కూడా ఏం చేస్తాడు, ఆయన్ని చూసి పక్కగా పోయేస్తాడు. இரண்டாவது ஒரு லேவியன் வருகிறார்,
அவரும் பார்த்துவிட்டு போய்விடுகிறார், அவரும் உதவி செய்யவில்லை. లేవియుడు కూడా ఆ మార్గముగా వస్తాడు, ఆయన్ని చూసి పక్కగా పోయేస్తాడు. மூன்றாவது ஒரு சமாரியன் வருகிறார், அவர்தான் போய் திராட்சை ரசத்தை அந்த காயங்களிலே ஊர்த்தி அந்த காயங்களை கட்டி அவனை குணமாக்குகிறார். మూడవదిగా ఒక సమరయుడు ఆ మార్గముగా వచ్చి ఆయన్ని చూసి కనికరం బట్టి ఆయన దగ్గర ఉండే ఒక ద్రాక్ష రసము ఆయన గాయాల పైన పోసేది మనం చూస్తున్నాము. அப்படியானால் இந்த திராட்சை ரசம் என்பது தெய்வீக சுகத்தை குறிக்கிறது. ఆ ద్రాక్ష రసం ఏమంటే అది దేవుడు ఒక సుఖాన్ని గురించి మనం எப்போது அந்த చూస్తున్నాము. காயங்களிலே எண்ணெயும் திராட்சை ரசமும் வார்க்கப்பட்டதோ அப்போதே அந்த காயங்கள் எல்லாம் மறைந்து விட்டது. ఎప్పుడైతే ఆ నూనెను ద్రాక్ష రసం ఎప్పుడైతే ఆ గాయాల పైన పడినదో ఆయనకి మంచి ఆరోగ్యం సుఖం దొరికినది. இன்றைக்கு தெய்வீக சுகம் சபையிலே ஒருபோதும் குறைந்து போய்விடக்கூடாது. ఆ దైవ సుఖం అనేది ఒక్కరోజు సభలో సంఘములో కొరతగా ఉండకూడదు. ஏன் அப்படி தெய்வீக சுகம் குறைந்திருக்கிறது என்று சொன்னால், உதவி செய்கிறதான மனப்பான்மை குறைந்திருக்கிறது. அதனால தான் தெய்வீக சுகம் குறைந்திருக்கிறது. ఎందుకు ఇట్లా ఒక కొరత మనము సుఖంలో మనం చూస్తున్నామంటే ఇతరులకి చేసే ఒక సహాయము కొరతగా ఉన్నది. ஏழைகளுக்கு இறங்குகிறவன் கர்த்தருக்கு கடன் கொடுக்கிறான் என்று சொல்லி வாசிக்கிறோம். మనం బీద వాళ్ళకి అప్పు ఇస్తే అది దేవుడికి ఇచ్చిన అప్పు అనేది కూడా మనము ఈ గ్రంథంలో రాయబడింది చూస్తున్నాము. தாழ்மையில் இருக்கிறவர்களை கண்டு உடனே அவர்களுக்கு உதவி செய்வது மிக முக்கியமான காரியமாக இருக்கிறது. దీనంగా ఉండే వాళ్ళకి మనం సహాయం చేసేది చాలా ముఖ్యమైనది. இல்லாத நபர்களுக்கு தன்னிடத்திலே இருப்பதை கொடுப்பது மிக அவசியமாக இருக்கிறது. లేకుండే వాళ్ళకి మనం సహాయం చేసేది చాలా ముఖ్యమైనది. ஏழைகளுக்கு உதவி செய்வது என்பது மிக முக்கியமான காரியமாக இருக்கிறது. బీద వాళ్ళకి చేసే ఒక సాయం చాలా ముఖ్యమైనది. அந்த ஆசாரியன் இந்த ஏழைக்கு உதவி செய்யவில்லை. ఆ ఒక పరిసయుడు ఏం చేసిండంటే ప్రధాన యాజకుడు ఆ బీద ఆయనకి సహాయం చేయలేకపోయిండు. அந்த லேவியன் இந்த அடிப்பட்ட காயப்பட்ட இந்த மனிதனுக்கு உதவி செய்ய முன் வரவில்லை. లేవియుడు కూడా ఆ వ్యక్తికి సహాయం చేసేదానికి ముందుకు రాకుండా పోయిండు. சமாரியன் தான் வந்து காயங்களை கட்டுகிறார். సమరయుడు మాత్రమే వచ్చి ఆయన గాయాల్ని కట్టిండు. சமாரியன் தான் வந்து இவனுக்கு சுகத்தை கொடுப்பதற்கு திராட்சை ரசத்தை உபயோகப்படுத்துகிறார். సమరయుడు మాత్రమే ఆ ద్రాక్ష రసను ఉపయోగించి ఆయన గాయాలకి కట్టేదానికి ప్రయోజించిండు. ஏன் இன்றைக்கு சபைகளிலே சுகம் குறைந்திருக்கிறது என்று சொன்னால், உதவி செய்கிறதான ஊழியம் குறைந்திருக்கிறது. அதனால தான் சுகம் குறைந்திருக்கிறது. ఎందుకు ఈ ఒక సుఖం కొరతగా ఉంది సభలో అని చూసినప్పుడు సహాయం చేసేది మనము కొరతగా ఉన్నది. உதவி செய்வது என்பது ஒரு ஊழியத்தை குறிக்கிறதாக இருக்கிறது. సహాయం చేసేది కూడా ఒక ఊழிయం ఒక సేవగా ఉన్నది. ஆண்டவருடைய ஏக்கம், ஆண்டவருடைய ஆதங்கம் பாருங்க. ஏசாயா 6ஆம் அதிகாரம் 8வது வசனம் பாருங்க. ஏசாயா தீர்க்கதரிசி புஸ்தகம் 6ஆம் அதிகாரம் 8வது வசனம். பின்பு யாரை நான் அனுப்புவேன்? பாருங்க, பின்பு யாரை நான் அனுப்புவேன்? யார் நமது காரியமாய் போவான்? யார் நமது காரியமாய் போவான் என்று உரைக்கிற ஆண்டவருடைய சத்தத்தை கேட்டேன். அதற்கு நான் இதோ அடியேன் இருக்கிறேன் என்னை அனுப்பும் என்று சொல்லுகிறார். இதோ அடியேன் இருக்கிறேன், என்னை அனுப்பும். ఇదో నీ సేవకుడు ఇక్కడ ఉండు, నీ చిత్తం నన్ను పంపి అనేది మనం చూస్తున్నాము. உம்முடைய ஊழியத்தை செய்வதற்கு, உம்முடைய உதவி ஊழியத்தை செய்வதற்கு நான் இருக்கிறேன், என்னை அனுப்புன்னு சொல்றார். ఇక్కడ చూసినప్పుడు నీ సేవ సహాయం చేసే ఒక సేవ కోసం నేను ఉన్నాను, నన్ను పంపి అనేది రాయబడి ఉన్నది. அப்படி உதவி செய்கிற ஊழியத்திற்கு நாம் முன் வரும்போது ஒருபோதும் சுகம் சபையிலே குறைந்து போகவே போகாது. అటువంటి సేవని మనం చేసినప్పుడు ఒకరోజు కూడా ఈ సుఖం కొరతగా ఉండేది ఈ సభలో మనం చూడలేము. అనేక నబర్గల్ సుఖవీనతోడు కూడా வருகிறார்கள். అనేక మంది చూసినప్పుడు సుఖవీనంతో ఈ సభలకు వచ్చేది మనం చూస్తున్నాము. అనేక నబర్గల్ బలవీనతోడు కూడా வருகிறார்கள். అనేక మంది బలవీనంతో ఆయన సంఘంలో వచ్చేది మనం చూస్తాము. అనేక నబర్గల్ కடன் பிரச்சனையிலே வருகிறார்கள். అనేక మంది డబ్బులో ఒక కొరతతో వచ్చేది మనం చూస్తున్నాము. అనేక నబర్గల్ ఇల్లామైలే வருகிறார்கள். అనేక మంది లేకుండా కూడా ఉట్టి చేయతో వచ్చేది కూడా మనం చూస్తున్నాము. அவர்களுக்கெல்லாம் உதவி செய்கிறதான ஊழியம் ரொம்ப முக்கியமான காரியமாக இருக்கிறது. వాళ్ళకంతా సహాయం చేసే ఒక సేవ చాలా ముఖ్యంగా ఉన్నది. ஏன் சுகம் இன்றைக்கு குறைந்திருக்கிறது என்றால், உதவி செய்கிற மனப்பான்மை குறைந்திருக்கிறது. அதனால தான் சுகம் குறைந்திருக்கிறது. ఎందుకు ఈ ఆరోగ్యం ఈ సుఖం కొరతగా ఉందంటే సహాయం చేసే ఒక సేవ కొదవగా ఉన్నది. கடைசியாக ஒரு வசனத்தை வாசிப்போம். யோவான் 5ஆம் அதிகாரம் 5வது 6வது வசனம். యోవాను రాసిన సువార్త 5వ అధ్యాయము
4-5 யோவான் 5ஆம் அதிகாரம் 5வது 6வது வசனங்கள். 38 வருஷம் வியாதி கொண்டிருந்த பாருங்க, 38 வருஷம் வியாதி கொண்டிருந்த ஒரு மனுஷன் அங்கே இருந்தான். ஒரு மனுஷன் அங்கே இருந்தான். படுத்திருந்த அவனை இயேசு கண்டு அவன் வெகு காலமாய் வியாதியஸ்தன் என்று அறிந்து அவனை நோக்கி சொஸ்தமாக வேண்டும் என்று விரும்புகிறாயா என்று கேட்டார். பெதஸ்தா என்கிறதான ஒரு குளம் இருந்தது. அந்த குளத்தின் அருகே 38 வருஷமா வியாதியா இருந்த ஒரு மனுஷன் படுத்திருந்தான். బెదస్తా అనే కోనేటి ఉండే. అక్కడ 38 సంవత్సరాలుగా ఒక వ్యాధి గల ఒక మనుషుడు ఉండే. அந்த 38 வருஷமா படுத்திருந்த அந்த மனிதனுக்கு உதவி செய்ய அங்கே ஒருவரும் முன் வரவில்லை. ఆ 38 వర్షం ఇంకా ఆ వ్యాధితో ఉండే ఒక మనిషికి సహాయం చేయాలని ఎవరు ముందుకు రాలేరు. அப்படியானால் அவனுக்கு எப்படி சுகம் கிடைக்கும்? అట్లయితే ఆయనకి ఎవరు సుఖం ఇస్తారు? அவனால தானா எந்திரிக்க முடியாது. ఆయనకి తానే లేయలేడు. தானா எழுந்து போய் அந்த குளத்துல இறங்கவும் முடியாது. లేచి ఆ కోనేటిలో నీళ్ళలో పోయి దిగటానికి కూడా ఆయనకి కాదు. அவனுக்கு உதவி செய்ய யாருமே முன் வரவில்லை. ఆయనకి సహాయం చేయటానికి ఎవరు ముందుకు కూడా రాలేదు. அப்புறம் எப்படி சுகம் கிடைப்பது? ఎట్లా ఆయనకి సుఖం దొరుకుతుంది? அப்படியானால் பாருங்க, இன்றைக்கு உதவி செய்யும் போதுதான் அந்த சுகம் அதிகரிக்கிறது. உதவி செய்வது குறைகிறது என்று சொன்னால் சுகமும் சபையிலே குறைகிறது. ఆయనకి అది కావాలంటే అక్కడ సుఖం కావాలంటే సహాయం చేసే ఒక వ్యక్తి కావాలి. అది మన సభలో సంఘంలో కొత్తగా ఉండేది మనం చూస్తున్నాము. 38 வருஷமாக அந்த பெதஸ்தா குளத்தின் அருகே படுத்திருக்கிறார். 38 సంవత్సరాలుగా ఆ వ్యక్తి కోనేటిలో పడి ఉండేది మనం చూస్తున్నాము. உதவி செய்ய ஒருவரும் முன் வரவில்லை. సహాయం చేయటానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు. యేసు పల வருடங்களாக இதை பார்த்து கொண்டிருக்கிறார். ఈ కార్యాన్ని దేవుడు చాలా రోజులు ఇంకా కనిపెట్టుకొని ఉన్నారు. யாராவது ஒரு ஊழியக்காரர் போய் இந்த மனிதனுக்கு உதவி செய்ய மாட்டாரா? ఎవరైనా దేవ సేవకుడు పోయి ఈయనకి సహాయం చేయడాన్ని ఎదురు చూసిండు. யாராவது சபையிலே ஒரு மூப்பர் போய் இந்த மனிதனுக்கு உதவி செய்ய மாட்டாரா? సంఘంలో పెద్దలు ఎవరైనా పోయి ఆయనకి సహాయం చేయరా అని ఎదురు చూసిండు. யாராவது ஒரு விசுவாசி போய் இந்த மனிதனுக்கு உதவி செய்ய மாட்டாரா? ఒక విశ్వాసి పోయి ఈయనకి సహాయం చేయడా అని ఎదురు చూసిండు. பல வருடங்கள் இயேசு பார்த்து கொண்டே இருந்தார். చాలా సంవత్సరాలుగా దేవుడు ఎదురు చూస్తూనే ఉండు. உதவி செய்ய ஒருவருமே முன் வரவில்லை. సహాయం చేయటానికి ఎవరు ముందు రాలేదు. பின்பு இயேசுவே இறங்கி வரார். అయితే యేసే దిగి కనికరం బట్టి వచ్చిండేది మనం இயேசுவே చూస్తున్నాం. அந்த பெதஸ்தா குளத்தின் அருகே போய் அவனை சந்திக்கிறார். యేసువే ఏం చేసిండంటే ఆ బెతస్దా అనే కోనేటి దగ్గర ఈ వ్యక్తిని కనిపెట్టిండు. இயேசுவே அவனுக்கு போய் உதவி செய்கிறார். இயேசுவே போய் அவனுக்கு சுகத்தை கொடுக்கிறார். యేసు ప్రభువే ఆయన సహాయం చేసిండు, సుఖాన్ని ఇచ్చిండు. அப்படியானால் பிரியமான தேவ ஜனமே, இன்றைக்கு சுகம் என்பது ஒரு திராட்சரசத்தை குறிக்கிறது. అట్లయితే ప్రియమైన సంఘస్థులారా, అది ద్రాక్షరసం అంటే ఏమంటే ఆయన ప్రేమ గురించి సుఖాన్ని அந்த చూపిస్తుంది. திராட்சரசம் ஒருபோதும் குறைவுபட்டு போய்விடக்கூடாது. ఆ ద్రాక్షరసం ఒక్కప్పుడు కూడా అది కొరతగా ఉండకూడదు. அதுல இயேசுவுக்கு விருப்பமே இல்லை. దాంట్లో యేసు ప్రభుకి నచ్చికనే లేదు. அதுவரைக்கும் அவர் ஒரு அற்புதமும் செய்யவில்லை. అంతవరకు ఆయన ఒక్క సూచక్రియ అద్భుతం కూడా చెయ్యలేదు. ஆனா எப்போது திராட்சரசம் குறைவுபட்டதோ அப்பதான் அவர் அற்புதமே செய்ய ஆரம்பிக்கிறார். ఎప్పుడైతే ద్రాక్షరసం కొరత పట్టిందో, కొరతగా ఉన్నదో, అప్పుడే ఆయన ఏం చేసిండే సూచక్రియలు అద్భుతం చేయటానికి మొదలు పెట్టిండు. ஏன்னா திராட்சரசம் என்பது ரொம்ப முக்கியமான காரியம். அது ஒரு வெளியேற பெற்றது. ఎందుకంటే ద్రాక్షరసం చాలా ముఖ్యమైనది, అది విలువేర పట్టనది. அந்த திருமணத்திலே திராட்சரசம் குறைவுபட்டு போனதிலே இயேசுவுக்கு விருப்பமே இல்லை. ఆ ద్రాక్షరసం ఆ యూద ఒక వివాహంలో కొరతగా ఉండేది ఆయనకి ఇష్టమే లేదు. உடனே அற்புதம் செய்கிறார். వెంటనే అక్కడ ఒక అద్భుతం చేసేది మనం చూస్తున్నాము. உடனே தண்ணீரை திராட்சரசமா மாற்றி தருகிறார். వెంటనే ఆ నీళ్ళని ద్రాక్షరసంగా మార్చేది మనం చూస్తున్నాము. அப்ப இன்றைக்கு 3 திராட்சரசங்களை குறித்து நாம தியானம் பண்ணி இருக்கிறோம். ఈ రోజు 3 ద్రాక్షరసాలని మనం ధ్యానించి చూస్తున్నాము. முதலாவது திராட்சரசம் அன்பை குறிக்கிறது. మొదటి ద్రాక్షరసం ఆయన ప్రేమని గురించి చూసినాము. அன்பு ஒருபோதும் குறைந்து ఆ போய்விடக்கூடாது. ప్రేమ ఒక్కప్పుడు కూడా అది కొరతగా ఉండకూడదు. இரண்டாவது திராட்சரசம் என்பது சந்தோஷத்தை குறிக்கிறது. రెండోది ద్రాక్షరసం అంటే అది సంతోషాన్ని మనం చూస్తున్నాము. சந்தோஷம், தெய்வீக சந்தோஷம் ஒருபோதும் குறைந்து போய்விடக்கூடாது. అది దైవ సంతోషం ఒక్కరోజు కొరతగా ఉండకూడదు. மூன்றாவது திராட்சரசம் என்பது சுகத்தை குறிக்கிறது. మూడో ఒక ద్రాక్షరసం అంటే సుఖం, ఆరోగ్యాన్ని గురించి, అది ఒక్కప్పుడు కూడా కొరతగా ఉండకూడదు. அந்த தெய்வீக சுகம், அந்த தெய்வீக விடுதலை சபையிலே ஒருபோதும் குறைந்து போய்விடக்கூடாது. ఆ దైవిక సుఖం
ఆరోగ్యం అనేది సంఘములో కొరతగా ఉండకూడదు. அன்றைக்கு திராட்சரசம் குறைவுபட்டு போனதை விரும்பாத இயேசு தண்ணீரை திராட்சரசமாக மாற்றினார். ఆ రోజు ఆ ద్రాక్ష రసం కొరతగా ఉండేది చూసి ఆయనకి ఇష్టం లేనందుకు ఆయన వ్యసనపడి అది నీళ్ళని ద్రాక్షరసంగా మార్చిదేది మనం చూస్తున్నాము. அன்றைக்கு அவர் முதலாவது அற்புதத்தை கானா ஒரு கல்யாணத்துல செய்தார். అదే మొదటి ఒక కానాను ఒక ఊరిలో ద్రాక్ష రసాన్ని మార్చిండే ఒక మొదటి సూచక్రియగా ఉన్నది. இன்றைக்கும் அவர் சபையிலே அற்புதத்தை செய்யணும். ఆయన ఇప్పుడు కూడా ఆయన సంఘములో ఆయన సభలో అద్భుతం చేయాలి. அன்பு குறைந்து போகாத அற்புதத்தை அவர் செய்ய வேண்டும். అన్బు అంటే ఆ ప్రేమ కొరతగా ఉండకూడదు. சந்தோஷம் குறைந்து போகாத அற்புதத்தை தேவன் செய்ய வேண்டும். சந்தோஷம் குறைந்து போகாத அற்புதத்தை தேவன் செய்ய வேண்டும். ఆ సంతోషము కొరతగా ఉండకూడదు కాబట్టి దానికోసం దేవుడు ఒక సూచక్రియ అద్భుతం చేయాలి సంఘములో. தெய்வீக சுகம் குறைந்து போகாத ஒரு அற்புதத்தை தேவன் சபையில இன்றைக்கும் செய்ய வேண்டும். ఆ దైవ సుఖం అనేది కొరతగా ఉండకూడదు కాబట్టి ఆయన ఒక సుఖాన్ని అద్భుతాన్ని చెయ్యాలి. அப்படிப்பட்டதான அற்புதத்தை இயேசு செய்யும்படியா நாம் எல்லாரும் சேர்ந்து ஜெபிக்க வேண்டும். అటువంటి ఒక సుఖం ఒక అద్భుతం చేయాలని మనం అందరూ కలిసి ప్రార్థన చేయాలి. தினந்தோறும் அற்புதம் செய்வோம், தினந்தோறும் ஜெபிப்போம், தினந்தோறும் அற்புதத்தை காண்போம். ఒక్కొక్క రోజు మనము ప్రార్థన చేయాలి, ఒక్కొక్క రోజు ఆయన ఒక అద్భుతాన్ని చూడాలి. நாம் யாவரும் எழும்பி நின்று ஜெபிப்போமா? అందరూ లేచి నిల్చుకొని ఇప్పుడు మనము ప్రార్థన చేసేదమా? நல்ல தகப்பனே, இந்த நல்ல வேலைக்காக நன்றி செலுத்துகிறோம். இந்த அருமையான நாளிலே உம்முடைய சமூகத்தில் வந்து உம்மை பாடி துதித்து ஆராதித்து உம்முடைய வார்த்தைகள் எல்லாம் கேட்கும்படியாக நீ தந்த கிருபைகளுக்காக நன்றி செலுத்துகிறோம். திராட்சரசம் என்கிறதான தலைப்பிலிருந்து 3 காரியங்களை நாங்கள் தியானம் பண்ணி இருக்கிறோம் ஆண்டவரே. உம்முடைய அன்பு திராட்சரசத்திற்கு ஒப்பனையாக இருக்கிறது ஆண்டவரே. உம்முடைய சந்தோஷம் திராட்சரசத்திற்கு ஒப்பனையாக இருக்கிறது. தெய்வீக சுகம் திராட்சரசத்திற்கு ஒப்பனையாக இருக்கிறது. இந்த 3 காரியங்கள் சபையிலே ஒருபோதும் குறைந்து போகாதபடி நீர் தினந்தோறும் எங்களுடைய சபைகளிலே அற்புதம் செய்யும்படியாக நாங்கள் ஜெபிக்கிறோம். அன்றைக்கு கானாவூர் கல்யாணத்திலே முதலாவது அற்புதத்தை செய்த தேவன் இன்றைக்கு தினந்தோறும் சபைகளிலே அற்புதம் செய்து இந்த 3 காரியங்கள் குறைந்து போகாதபடி பாதுகாத்துக் கொள்ளுங்க. ஆசீர்வதியும் பொறுப்பெடுத்துக் கொள்ளும். எல்லாவற்றையும் இயேசுவின் நாமத்தில் கேட்கிறோம் ஜீவனுள்ள நல்ல பிதாவே, ஆமென். நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் கிருபையும் பிதாவாகிய தேவனுடைய அன்பும் பரிசுத்த ஆவியானுடைய ஐக்கியமும் சந்தோஷமும் சமாதானமும் இன்றைக்கும் என்றென்றைக்கும் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் வருகை பரியந்த நம் அனைவரோடும் கூட இருப்பதாக. ஆமென். எல்லாரும் சேர்ந்து சொல்லுவோமா? என் ஆத்துமாவே கர்த்தரை ஸ்தோத்திரி, என் முழுமே அவருடைய பரிசுத்த நாமத்தை ஸ்தோத்திரி. என் ஆத்துமாவே கர்த்தரை ஸ்தோத்திரி, அவர் செய்த சகல உபகாரங்களையும் மறவாதே. ஆமென். அல்லேலூயா, 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 அல்லேலூயா. பிரைஸ் லார்ட். கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பாராக. சமாதானத்தோட போய் வாருங்கள். பிரைஸ் லார்ட்.